హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పాస్పోర్ట్కి మన మొబైల్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ పాస్పోర్ట్ అనేది మీరు వేరే కంట్రీస్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఐడి ప్రూఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డు, 10th మార్క్ లిస్ట్ లేదా ఇంటర్ మార్క్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనికి అప్లికేషన్ ఫీజు అనేది 1500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ మీరు పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాలి. పాస్పోర్ట్కి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారో ఆ డేట్ రోజు మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. 1 వీక్ తర్వాత పోలీస్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, లేకుంటే మీ లోకల్లో పోలీస్ స్టేషన్ వాళ్ళు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు ఏదైతే పాస్పోర్ట్ ఆఫీస్లో వెరిఫికేషన్ చేయించుకున్నారో ఆ సర్టిఫికెట్, 10th మార్క్ లిస్టు, ఆధార్ కార్డు చూపించి మళ్ళీ ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేయించుకోవాలి. యాక్సెప్ట్ చేయించుకున్న తర్వాత 15 డేస్ లేదా 20 డేస్లో మీకు పాస్పోర్ట్ అయితే మీ ఇంటికి అయితే రావడం జరుగుతుంది. ఇది పూర్తి ప్రాసెస్. ఇప్పుడు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అనేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ హెయిర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ క్లిక్ హెయిర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అని కనిపిస్తుంది కదా, పాస్పోర్ట్ ఆఫీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మీకు హైదరాబాద్ అని కనిపిస్తుంది, హైదరాబాద్ అనేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఈ బాక్స్లో టైప్ చేసి చెక్ అవైలబిలిటీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అయితే మీకు తెలంగాణలో ఎక్కడెక్కడ పాస్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయో లిస్ట్ అంతా మీకు అయితే ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మీ దగ్గరలో ఎక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది దాని అడ్రస్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఇక్కడ మీరు లాస్ట్కి ఇట్లా స్వైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం అనేసి 2 ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ విజయవాడ అనేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి క్లిక్ హియర్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ అనేసి క్లిక్ చేయండి. విజయవాడ అండర్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అన్ని, పాస్పోర్ట్ ఆఫీసులు అన్నీ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. మీ దగ్గరలో ఏ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ మీ దగ్గరలో లేకుండా ఉన్నట్లయితే ఇక్కడ మీరు విశాఖపట్నం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. విశాఖపట్నం మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏ డిస్ట్రిక్ట్ మీ దగ్గర ఏదైతే పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరలో ఉందో ఆ పాస్పోర్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేసి మీరు అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీకు పాస్పోర్ట్ ఆఫీస్ అని ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంతసేపు మీరు ఏదైతే ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే మీకు విశాఖపట్నం కింద ఉందా విజయవాడ కింద ఉందా అనేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ విజయవాడ అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది గివ్ నేమ్ అంటే మీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, సర్నేమ్ అంటే మీ ఇంటి పేరు అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఆధార్ కార్డులో సేమ్ ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేశారో ఆ ఈమెయిల్ ఐడితోనే మీకు పాస్పోర్ట్ వెబ్సైట్ లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒకవేళ ఇక్కడ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు లాగిన్ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. లాగిన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఇక్కడ హింట్ క్వశ్చన్ అడుగుతుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఈ లాగిన్ చేసుకోవడానికి పాస్వర్డ్ మర్చిపోతే హింట్ క్వశ్చన్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆన్సర్ ఇచ్చినట్లయితే మీకు ఇదైతే లాగిన్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు ఇంటి క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ అనేది అదే టైప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసి రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు మీ ఏ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తారో ఆ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అనేది వచ్చింది. ఆ లింక్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోవాలి. మీ మొబైల్లో మెయిల్ ఐడి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ అడ్మిన్ అనేసి మీకు ఈ విధంగా అయితే మెయిల్ అయితే రావడం జరిగి ఉంటుంది. ఈ మెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మళ్ళీ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి దగ్గర ఇంతసేపు మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సబ్మిట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. లేకపోతే ఇక్కడ మీకు ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ ఐడి అడుగుతుంది. ఇంతసేపు మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తారో ఆ ఈమెయిల్ ఐడి అంటే ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేశాను. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇంతసేపు మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది. ఈ క్యాప్చా కోడ్ ఈ బాక్స్లో టైప్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కొత్తగా పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ ఆర్ రీ ఇష్యూ పాస్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ క్లిక్ హియర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీద ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ అయితే తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ డిస్టిక్ ఏదైతే మీరో ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ పాస్పోర్ట్ అనేది ఫ్రెష్ పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నారు, రీ ఇష్యూ పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నారు అడుగుతుంది. ఇక్కడ మీరు ఫ్రెష్ పాస్పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నార్మల్, తాత్కాల్ అని 2 ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ మీరు నార్మల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బుక్లెట్ టైప్ అని అడుగుతుంది కదా, మీకు పాస్పోర్ట్ అనేది 36 పేజెస్ కావాలా 60 పేజెస్ కావాలని అడుగుతుంది. ఇక్కడ మీరు 36 పేజెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు 1500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ 60 పేజెస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 2000 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ మీకు ఎన్ని పేజీలు కావాలంటే మీరు అన్ని పేజీలు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అవుతుంది. ఇక్కడ మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ డాక్యుమెంట్స్లో నేమ్స్ ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ క్లియర్గా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ సర్నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు జెండర్ అనేది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఏదైనా అదర్ నేమ్స్ ఉన్నాయని అడుగుతుంది. ఇక్కడ నో అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది మీరు మోడిఫికేషన్ చేశారా అంటుంది. ఇక్కడ మీరు నో అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ బర్త్ అనేది ఇండియాలో కాకుండా ఎక్కడైనా బయట సైడ్ పుట్టారని అడుగుతుంది. ఇక్కడ మీరు నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు బర్త్ ఆఫ్ ప్లేస్ అనేది మీరు ఎక్కడ పుట్టారో అనేది మీ ప్లేస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ డిస్టిక్, మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సిటిజన్షిప్కి సంబంధించి మీరు ఇండియాలో బర్త్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. తర్వాత ఓటర్ ఐడి నెంబర్ అడుగుతుంది. ఈ 2 నెంబర్లు మీ దగ్గర ఉన్నట్లయితే ఇవ్వండి, లేకపోతే ఇవ్వవలసిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు స్టూడెంటా, ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఇట్లా అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఏదైతే మీరు అక్కడ అది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏదైనా సరే మీ రిలేషన్స్లో ఎవరైనా ఉన్న వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారని అడుగుతుంది. ఒకవేళ వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, లేకుంటే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు 10th అబోవ్, 10th లెస్ గ్రాడ్యుయేషన్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఈసీఆర్ కేటగిరీ అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అసలు ఈ ఈసీఆర్ కేటగిరీ అంటే ఏంటంటే ఎవరైతే 10th క్లాస్ కంటే తక్కువ చదువుకొని ఉంటారో వాళ్ళు ఈసీఆర్ కేటగిరీ కింద వస్తారు. అప్పుడు మీరు ఇక్కడ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఈసీఆర్ కేటగిరీలో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు నాన్ ఈసీఆర్ కేటగిరీ అని ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విజిబిలిటీ మార్క్స్ కింద అంటే మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కోసం మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మోల్స్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి కదా, ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఈ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్లో మీ ఫాదర్ నేమ్ లేదా గార్డియన్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళ సర్నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ మదర్ సర్నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు లీగల్ గార్డియన్ అనేది అడుగుతుంది కదా, ఒకవేళ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ లీగల్ గార్డియన్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు అవుట్ సైడ్
ఆఫ్ ఇండియాలో పుట్టారా లేకపోతే ఇండియాలో పుట్టారా అడుగుతుంది. ఇక్కడ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో పుట్టినట్లయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఇండియాలోనే పుట్టారు కాబట్టి ఇక్కడ నో అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ టౌన్ ఆర్ విలేజ్, సిటీ నేమ్ అడుగుతుంది. ఆ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ స్టేట్ ఆటోమేటిక్గా వస్తుంది, మీ డిస్టిక్ వస్తుంది. ఇక్కడ మీకు పోలీస్ స్టేషన్ అడుగుతుంది. ఇక్కడ మీకు మీ మండలం కానీ మీ టౌన్ ఏదైతే ఉంటుందో మీ దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ అయితే ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ టెలిఫోన్ నెంబర్ అనేది ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసిన అడ్రస్ ఒకటే అడుగుతుంది. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఒకటే అయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇప్పుడు మీ ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఎస్ అని క్లిక్ చేయండి. ప్రజెంట్ మీరు ఉంటున్న అడ్రస్ వేరేది అయితే ఇక్కడ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది కింద ఆప్షన్స్ వస్తాయి, ఆ ఆప్షన్స్లో ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న అడ్రస్, ఆధార్లో ఉన్న అడ్రస్ రెండు ఒకటే కాబట్టి ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఐ అగ్రీ రిసీవ్ SMS అప్డేట్స్ ఫ్రమ్ పాస్పోర్ట్ సేవ అని కనిపిస్తుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడికి సంబంధించి ఇక్కడ మీరు చూస్ చేసుకున్న ఆఫీస్కి సంబంధించి అడ్రస్ కనిపిస్తుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు మీ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ ఇక్కడ ఏవైనా డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ప్రజెంట్ అయితే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఐడెంటిటీ సర్టిఫికేట్కి సంబంధించి ఒక డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు ఏవైనా సరే ఐడి కార్డ్స్ అనేటివి మీకు హోల్డ్లో ఉన్నాయని అడుగుతుంది. ఇక్కడ నో ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ ప్రీవియస్ కరెంట్ డిప్లొమాటిక్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అనే సెకండ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ పాస్పోర్ట్కి ఎవరైనా అప్లై చేస్తారో రీఇష్యూ అని అడుగుతుంది. ఇక్కడ మీరు నో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అదర్ డీటెయిల్స్ అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ సంబంధించి ఎస్ ఆర్ నో అనేసి ఇలా అన్ని ఆప్షన్లు అడుగుతాయి. ఒకసారి చదువుకొని మీరు ఎస్ అయితే ఎస్, నో అంటే నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు అన్నీ కూడా మీరు నో అనే ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా మీరు అన్ని ఆప్షన్లు కూడా నో అనే ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్పోర్ట్ ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మీ పాస్పోర్ట్లో మీ నేమ్ అనేది ఏ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే మీ అడ్రస్లు అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫోటో సిగ్నేచర్ అనేది ఎంటీగా ఉంటుంది. ఈ ఫోటో సిగ్నేచర్ అనేది మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇలా మీకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీ అడ్రస్లు, నేమ్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉన్నట్లు ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించి ఇక్కడ మీకు బర్త్ ఆఫ్ ప్రూఫ్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి సంబంధించి ఇక్కడ కూడా మీరు మీ ఆధార్ కార్డు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, లేకపోతే బ్యాంక్ పాస్బుక్ కానీ ఇలా అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఓకే అని అడుగుతుంది, ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇట్లా రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఇక్కడ ప్లేస్ అడుగుతుంది. ఇక్కడ మీ ప్లేస్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు అగ్రీ కిందకి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఇక్కడ టిక్ మార్క్ అనేది చేయాలి. ఇట్లా టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మై డీటెయిల్స్ అని కనిపిస్తుంది. సేవ్ మై డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మీరు అమౌంట్ అనేది పే చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అదర్ పేమెంట్స్ లేదా చలాన్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అదర్ పేమెంట్స్ అనే ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి, మీ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు దీనికి సంబంధించి పాస్పోర్ట్ ఆఫీస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లొకేషన్ అనేది కనిపిస్తుంది కదా, ఈ లొకేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీరు విజయవాడ సెలెక్ట్ చేసుకుంటే విజయవాడకు సంబంధించి కింద విజయవాడ అండర్లో ఏ అయితే పాస్పోర్ట్ ఆఫీసులు ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఇక్కడ మీ దగ్గరలో ఏ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుందో ఆ పాస్పోర్ట్ ఆఫీస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పాస్పోర్ట్ ఆఫీస్‌కి సంబంధించి అడ్రస్ అంతా కూడా ఇక్కడ క్లియర్‌గా ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా! క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మీకు ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ అనేది ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా ఒక డేట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఆ డేట్ మీకు అదే డేట్ రోజు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే అదే ఆప్షన్ అట్లే కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ మీరు డేట్ మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్యాలెండర్ సింబల్ కనిపిస్తుంది. క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉన్న డేట్స్ మీకు అపాయింట్మెంట్స్ అవైలబుల్‌లో ఉన్నాయి అనేసి, ఇక్కడ రెడ్ కలర్‌లో ఉన్నట్లయితే మీకు అపాయింట్మెంట్స్ లేవనేసి అయితే అర్థము. ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ నాకు అపాయింట్మెంట్ డేట్ అనేది ఆటోమేటిక్‌గా ఇచ్చారు కదా! ఆ డేట్ అదే అనేసి నేను అనుకుంటున్నాను కాబట్టి అదే డేట్ పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు పే అండ్ బుక్ అపాయింట్మెంట్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐ అండర్‌స్టాండ్‌కి సంబంధించి ఇక్కడ ఓకే అని ఆప్షన్ ఉంది. ఇక్కడ ఓకే అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది పేమెంట్ స్టెప్‌కి అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు నెట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే అదర్ బ్యాంకింగ్స్ ద్వారా డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా దీంట్లో మీరు అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ అయినా ఉపయోగించి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. లేకపోతే కార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కార్డ్స్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ డెబిట్ కార్డ్కి సంబంధించి మన డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ స్టెప్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి డెబిట్ కార్డ్ నెంబరు, తర్వాత ఎక్స్పైరీ డేటు, ఇయరు, తర్వాత ఇక్కడ కార్డు నేమ్కి సంబంధించి కార్డు హోల్డర్ నేము, సివివి నెంబరు, ఈ క్యాప్చా కోడ్ అన్నీ ఎంటర్ చేసి పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పే అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇది పేమెంట్ స్టెప్కి అయితే వెళ్తుంది. మీరు ఇక్కడ అమౌంట్ అనేది పే చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు అమౌంట్ అనేది పే చేయాలి. ఇక్కడ ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ అనేది నేను ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసి మేక్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇట్లా పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీకు పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అనేసి మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఈ పేజ్ అనేది క్లోజ్ చేయకుండా కొంతసేపు అలాగే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పేజ్ అనేది రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఇట్లా ఈ విధంగా రీడైరెక్ట్ అయిపోతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, వ్యూ సేవ్డ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అని ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి మీరు ఇన్సేపు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు కదా, ఇక్కడ మీకు సెలెక్ట్ అని ఒక బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి అపాయింట్మెంట్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ప్రింట్ అనేది తీసుకోమన్నాడు. ఇక్కడ మీకు అమౌంట్ స్టేటస్ దగ్గర నాట్ పెయిడ్ అని కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అప్లికెంట్ హోమ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లికెంట్ హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వ్యూ సేవ్డ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ ఇక్కడ మీకు పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి ట్రాక్ పేమెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్ పేమెంట్ అండ్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ స్టేటస్కి సంబంధించి ఇక్కడ పెండింగ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ టు వెరిఫై అని కనిపిస్తుంది. ఈ క్లిక్ హియర్ టు వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ ఇంతసేపు మీకు పెండింగ్ అని ఉంది, ఇప్పుడు ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు అప్లికెంట్ హోమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లికెంట్ హోమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ వ్యూ సేవ్డ్ అప్లికేషన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మీకు సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇంతసేపు ఇక్కడ మీకు పెండింగ్ నాట్ పెయిడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు అమౌంట్ అనేది పే చేశారు, ఎప్పుడు ఎంత అమౌంట్ పే చేస్తారు అన్ని డీటెయిల్స్ క్లియర్గా వస్తాయి. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఓకే అనే ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. ఇట్లా మీకు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని లాస్ట్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇది పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి. అప్లికేషన్ అనేది సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారో ఆ డేట్ రోజు ఆ
ఆ పీడిఎఫ్ అనేది ప్రింట్ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. సెకండ్ స్టెప్ మనకు పాస్పోర్ట్ ఆఫీస్కి వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఏ డేట్ రోజు అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారో ఆ డేట్ రోజు ఇంతసేపు మీరు సేవ్ చేసుకున్నటువంటి పీడిఎఫ్, తర్వాత మీ ఒరిజినల్ ఆధార్ కార్డు, ఒరిజినల్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది తీసుకోవాలి. తర్వాత ఈ రెండు కూడా మళ్ళీ మీరు ఒక ఎక్స్ట్రా జిరాక్స్లు అయితే తీసుకొని, జిరాక్స్లు తీసుకున్న తర్వాత మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5:30 లోపు అయితే మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఈ పీడిఎఫ్ అయితే అక్కడ సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని అక్కడ పిలవడం జరుగుతుంది. పిలిచినప్పుడు మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత లైవ్లో మిమ్మల్ని ఒక ఫోటో అనేది తీసుకుంటారు. తర్వాత మీకు ఒక అప్లికేషన్ రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ రిసిప్ట్ మీద సిగ్నేచర్ చేయించుకొని అప్లికేషన్ అనేది కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ బ్యాక్ సైడ్ వెరిఫై చేసినట్లు ఒక సీల్ వేసి సిగ్నేచర్ చేస్తారు. ఆ సిగ్నేచర్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చిన తర్వాత మీకు సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మీకు థర్డ్ స్టెప్ అనేది పోలీస్ వెరిఫికేషన్స్ కోసం ఒక 1 వీక్ తర్వాత కానీ లేదా వితిన్ 4 or 5 డేస్లో మీకు పోలీస్ వాళ్ళు మీ ఇంటి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. లేదంటే మీ లోకల్లో పోలీస్ స్టేషన్ దగ్గరికి మిమ్మల్ని రమ్మని చెప్తారు. అప్పుడు మీరు మీ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇవి డీటెయిల్స్ ఇంతసేపు పాస్పోర్ట్ ఆఫీస్లో ఏదైతే ఇచ్చారో అప్లికేషన్ అనేది తీసుకొని మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీ డాక్యుమెంట్స్ అనేటివి వెరిఫై చేసి వాళ్ళు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మీకు పోస్ట్లో అయితే మీకు పాస్పోర్ట్ అనేది 10 to 15 డేస్లో మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అమౌంట్ తీసుకుంటారా లేదా అనేసి మీకు డౌట్ ఉంటుంది. ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ అనేది వీళ్ళు అమౌంట్ తీసుకోకూడదు, కానీ కొంతమంది పోలీస్ వాళ్ళు మిమ్మల్ని అమౌంట్ అనేది అడుగుతారు. ఆ అమౌంట్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే మా దగ్గర డబ్బులు లేదు, మా దగ్గర ఎలాంటి డబ్బులు లేదు అనేసి మీరు ఏదో ఒకటి చెప్పి, మీరు లేదని చెప్పినట్లయితే యాక్సెప్ట్ చేస్తారు. నాకు కూడా సేమ్ ఈ విధంగానే నా దగ్గర అమౌంట్ లేదనేసి ఈ డైలాగ్ అయితే యూజ్ చేశాను. కాబట్టి వాళ్ళైతే ఎలాంటి అమౌంట్ అనేది తీసుకోలేదు. మీకు ఓన్లీ 1500 రూపీస్తో మీరు పాస్పోర్ట్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.